నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఆహ్వానిస్తూ గ్రామాన పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ఘనంగా స్వాగతం పలుకుతున్న ధ్యానులు. సిద్దిపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో ఘనంగా ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. కర్నూలు జిల్లాలోని శ్రీ లక్ష్మీ జగన్నాథ గుట్టలో ఘనంగా 2 రోజుల వర్క్ షాప్. గుంటూరు జిల్లా పెదకాకానిలోని గణేష్ సాయి మందిరం సేవా సంఘంలో సామూహిక ధ్యానం, సత్సంగం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం. బాపట్ల జిల్లా కేంద్రంలోని సంత్ కృపాల్ ఆశ్రమంలో ఘనంగా ధ్యానం, సత్సంగం. పాత గుంటూరులో గల గంగాదేవి దేవస్థానంలో ఉచిత ధ్యాన శిక్షణ, జ్ఞాన బోధన కార్యక్రమాలు. కోనసీమ జిల్లా హసన్బాద గ్రామంలోని శ్రీరామ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి కైలాసపురిలోని మహేశ్వర మహాపిరమిడ్లో డిసెంబర్ 21 నుండి జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం 4లో పాల్గొనాలని ఆహ్వానిస్తూ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో జోరుగా కొనసాగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ బృందం ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో పత్రిజీ చైతన్య జ్యోతిని పశ్చిమ గోదావరి జిల్లా కొణికివాడలోని సీతామాత ధ్యాన కేంద్రం, వీరవాసరం గ్రామంలోని సంజీవిని పిరమిడ్ కేర్ సెంటర్, చించినాడ గ్రామంలోని ధ్యాన గణేష్ పిరమిడ్ ధ్యాన కేంద్రం, తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని శ్రీ బాలయోగేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి తీసుకెళ్లగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ కడ్తాల్ మహేశ్వర మహాపిరమిడ్లో డిసెంబర్ 21 నుండి వైభవపేతంగా జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. మీరంతా భాగస్వాములు కావాలి. ఎలాగా? మీరు 10 మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలవాలి, కొత్త వాళ్ళని ధ్యానంలోకి పిలవాలి. ఊరిలోకి వెళ్ళి పెళ్లికి పిలిచినట్లు అందరి దగ్గరికి వెళ్ళి పిలవాలి. ఒకటి, అందరి దగ్గర మనం అన్నదానానికి ఏదైతే వాళ్ళు ఎంత ఇస్తారో మనస్ఫూర్తిగా అంత ఇచ్చి ఆ డబ్బులన్నీ కూడా యాగంలో కలపాలి. ఎప్పుడైతే మీరు కలుపుతారో మరి వాళ్ళు కూడా ధ్యానులు అవుతారు, మరి అక్కడికి వచ్చే వాళ్ళు కూడా యోగులు అవుతారు. సో కాబట్టి మీరంతా ఆ యాగంలో అందరి దగ్గర వీలైనంత ఇప్పుడున్నటువంటి కార్యక్రమం మనకి ఒక మాస్టర్ చెప్పారు, విజయభాస్కర్ గారు చెప్పారు, 1 పిరమిడ్ మాస్టర్ 1 బుక్, మినిమం ఒక బుక్, అంటే ఒకటేని కాదు, మినిమం ఒక బుక్ తీసుకొని 20 మందిని మీరు భాగస్వాములు చేయాలి ధ్యాన మహాయాగంలో. అది మీ బాధ్యత. ఒకసారి మీరు అలా చేశారంటే మీరు బాధ్యులైనట్లే, అక్కడ మీరు భాగస్వాములైనట్లే, వాళ్ళను కూడా భాగస్వాములు చేసినట్లే. సో కాబట్టి మీరంతా ఆ పనిలో ప్రణాళికలు ఉండాలి. యాగానికి అందరిని తీసుకురావాలి, అందరికీ యొక్క ప్రేమను పంచాలి అనే ఆశయంతోనే ఈరోజు చైతన్య జ్యోతి వీధుల గుండా పురాల గుండా నడుస్తూ జిల్లాలు దాటి మీ దగ్గరకు వచ్చింది. శ్రీ షిరిడి సాయి దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని శ్రీ షిరిడి సాయి దేవాలయంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా పిరమిడ్ సేవాదళ్ తెలంగాణ అధ్యక్షుడు, పిఎంసి ట్రస్ట్ ధ్యాన గద్దర్ భూపతిరాజు విచ్చేసి జ్ఞాన సందేశమిచ్చారు. ప్రాపంచిక జీవితంలో జీవిస్తూ రుణానుబంధం నుండి విముక్తి కావాలంటే ధ్యానం చేయాలని సూచించారు. భవబంధాల నుండి దాటించే మార్గమే ధ్యానమని స్పష్టం చేశారు. ధ్యాన సాధనతో మన కర్మలన్నీ దగ్ధమైపోతాయని తెలిపి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం ధ్యానులకు అన్నప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ఈశ్వరయ్య, సాయిబాబా గుడి మందిరం అధ్యక్షుడు గంధి శ్రీనివాస్, పిరమిడ్ మాస్టర్లు బాలయ్య, ఎల్లయ్య, సౌమ్య, రోజాలు పాల్గొన్నారు. అంటే మనము సింపుల్ గా అనుకుంటాము, 10 రూపాయలైనా సరే 20 రూపాయలైనా సరే రుణ అనుబంధమే, రూపాయితో లెక్కలేదు. ఈ రుణానుబంధం ద్వారానే మనకు భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, ఇది కుటుంబము. వేరే కుటుంబం వేరే రకంగా రాదు. మన కుటుంబం మనకు ఏర్పడ్డదంటే రుణానుబంధమే, భార్య, పిల్లలు అందరూ. కాబట్టి ఈ రుణానుబంధం నుంచి విముక్తి కావాలి. మళ్ళీ మనం చేసిన పాప పుణ్య కర్మలు ఉన్నాయి, ఈ కర్మ నుంచి విముక్తి కావాలి. తర్వాత భార్య, పిల్లలకు మనం ఈ జన్మలో ఆస్తులు ఇచ్చినాం, వచ్చే జన్మలు ఇచ్చినాం, లేకపోతే తీసుకున్నాం, 2 ఇచ్చినాం, తీసుకున్నా రావాలి, ఇచ్చినా రావాలి. ఎందుకంటే రుణబంధం నుంచి విముక్తి కావాలి. ఇక్కడ ప్రాపంచిక జీవితంలో ఉంటూ రుణబంధం నుంచి విముక్తి కావాలంటే మనం ఏం చేయాలి? ఈ బంధాల నుంచి దాటించే మార్గమే ధ్యానం. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుంటామో మనం చేసిన కర్మలన్నీ దగ్ధమవుతా ఉంటాయి. ధ్యానం ద్వారానే జ్ఞానం అంటే
మన కర్మలన్నీ వాసనని పోతా ఉంటాయి. ఎన్నో జన్మలలో వాసన ఉంటాయి. ఏదో ఒకటి రెండు వాసనలు కాదు, మనకు 200 జన్మలల్లో 200 జన్మల వాసనలు ఉంటాయి మనకు. నిర్వాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని శ్రీ లక్ష్మీ జగన్నాథగుట్టలో 2 రోజుల వర్క్ షాప్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు చిరు ప్రశాంత్, ప్రకాష్ నంద, లావణ్యులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. 2 రోజుల వర్క్ షాప్ లో మొదటి రోజు సన్ రైజ్ మెడిటేషన్, డైనమిక్ మెడిటేషన్ నిర్వహించి భగవద్గీత జీవిత లక్ష్యం గురించి అద్భుతంగా వివరించారు. 2వ రోజు సామూహిక ధ్యానం, సాక్షి సాధన, మేనిఫెస్టేషన్ పై ప్రాక్టికల్ సెషన్ జరిగింది. అనంతరం ఫైర్ క్యాంప్, ట్రెక్కింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్లు చిరు ప్రశాంత్, ప్రకాష్ నంద, లావణ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్స్ గా పిరమిడ్ మాస్టర్లు యమున, జయ, కల్పన, రాధిక, ప్రసాద్, అజిత్, లక్ష్మణ్, శివ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మీరు మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి డాటర్నో లేకుంటే ఒక మాటనండి బ్యాడ్ వర్డ్ తిట్టండి. తిడితే ఆ మనిషి రియాక్ట్ అవుతున్నాడా కావట్లేదా? అంటే ఒక మనిషి అంటే యాక్షన్, అసలు వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అంటే మోషన్ క్రియేట్ చేసింది ఏదైనా కానీ దాని మీద ఎనర్జీ యాడ్ అయితేనే మోషన్ క్రియేట్ అవుతుంది యాజ్ పర్ ఫిజిక్స్. ఇప్పుడు ఈ వస్తువు కదలాలి అంటే నేను దీనికి ఎక్స్టర్నల్గా నేను ఫోర్స్ యాడ్ చేస్తేనే ఇది ముందుకు పోగలుగుతుంది. ఇది ముందుకు పోయిన తర్వాత ఫిజిక్స్ మొత్తం స్టార్ట్ అయ్యి ఒక వస్తువు యొక్క గమనం తర్వాత మోషన్ తర్వాత ఇది నార్మల్ స్పీడ్తో పోతుందా, వెలాసిటీ ఎక్కువ పోతుందా అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే నీ మాటకు ఒక వ్యక్తి నుంచి చలనం వస్తుందంటే మీ మాటకు ఎనర్జీ ఉందా లేదా? మీ ఆలోచన నాకు ఇట్లుంది అని అంటే వాళ్ళు అట్లా స్పందిస్తుంటే మీ ఆలోచనకు శక్తి ఉందా లేదా? అలాగే అంటే శక్తి ఉందని తెలుసుకున్నారు కదా, ఆ శక్తి ఉన్నదాన్ని ఒక సంకల్ప రూపంగా పాజిటివ్ విశ్వంలోకి వదిలేసేయండి. వాళ్ళందరికీ స్వేచ్ఛ రావాలనో లేకుంటే అందరూ మంచిగా అన్నం తినాలనో లేకుంటే ఇవన్నీ ఉంటాయి కదా, మీకు ఏదైతే కాదు మీరు ఇంట్లో కూర్చొని మీ సంకల్పం ద్వారా విశ్వానికి, లోకానికి మీరు ఫిజికల్గా ఫైట్ చేయకుండా మీ సంకల్పం ద్వారా అందరికీ హెల్ప్ చేయవచ్చు. బాపట్ల జిల్లా కేంద్రంలోని సంత్ కృపాల్ ఆశ్రమంలో మాస్టర్ సత్యనారాయణ అధ్యక్షతన ధ్యాన సత్సంగం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎంజీయూ ప్రధానాచార్యులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ చుక్కామధు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. పరమాత్మ, జీవాత్మ, కర్మ ఇలా అనేక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుధాకర్ బాబు, పిరమిడ్ మాస్టర్ రాజేశ్వర్ విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆయనకు నామము లేదు, రూపం లేదు. ఋషులు పిలుచుకోవడానికి ఆయన పేరేం పెట్టారు? పరబ్రహ్మ. బ్రహ్మ అంటే పుస్తకంత కాదు, పెద్దవాడు అంట. బ్రహ్మ అంటే ఏమంటారు? అదేంటంటే బ్రహ్మ విద్య, బ్రహ్మాండము. బ్రహ్మాండం అంటే చాలా 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 పెద్దది. బ్రహ్మ విద్య అంటే చాలా చాలా పెద్దది అని అర్థం. అలాగా పరబ్రహ్మ సృష్టించిన సృష్టి. ఇప్పుడు మీకు 3 మాటలు చెప్తాను, చెప్పి ఒక 10 నిమిషాలు. తప్ప అనండి, సృష్టికర్త ఇదంతా సృష్టించాడు. ఇంకా రెండవది, మనకు శరీరం ఉంది, దీంట్లో దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పెదకాకాని కోమటికుంటలో గల గణేష్ సాయి మందిరం సేవా సంఘంలో సామూహిక ధ్యానం సత్సంగం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కేకేఎన్ శ్యామలారావు గారు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం
ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. మానవులు దుఃఖరాహిత్య స్థితి పొందాలంటే ఆత్మజ్ఞానం పొందాలని సూచించారు. అలాగే ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే విశేషమైన ధ్యానం చేయాలని వివరించి ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎన్ని నరకాలు అనుభవించాలో, ఎన్ని బాధలు అనుభవించాలో, ఎన్ని కష్టాలు అనుభవించాలో అన్నీ కనపడతాయి మన కంటికి. ఎందుకు అంత భయం ఏర్పడుతుందంటే మొత్తం సీన్ కనపడతాయి, చూపిస్తారు సినిమా. ఒక్క క్షణంలోనే అన్ని కనపడిపోతాయి. గడ 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 వణుకు వచ్చేస్తుంది. ఏం మామూలుగా ఇది తీసుకుపోయి రేపు ఎవరో నీ మీద కేసు ఉందంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు అనుకోకుండా నీ మీద ఏదో కేసు పెట్టినారంట, కేసు ఉందంట అంటేనే భయం అవుతుంది. పోలీసు వాళ్ళు ఇట్లా కొడతారు అట్లా కొడతారంట, అది ఇది అని చెప్పుతానే భయం అవుతుంది. ఇట్లాంటి కోటి ఎట్లుంటాయి. ఏడొచ్చే తిప్పలు ఏడొచ్చే బాధలకేమో ఇంతగా భయపడతాయి. ఆ సూక్ష్మ శరీరంతో ఉన్నప్పుడు అక్కడ కలిగే బాధ అంతా ఇంత కాదు. ఏదైనా బలంగా కొట్టేస్తే సత్యాన్ని పోతాను, ఎడబోతుంది, మీది అయిపోతుంది శరీరం బాధ. అట్లా కాదు, ఆ శరీరం సావలేదు, బాధ మాత్రం ఉంటుంది కానీ అది సత్యం ఉండదు. శరీరం ఈ శరీరంలో ఉన్న నొప్పుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగానే ఉంటుంది. తర్వాత దానికి మరణము ఉండదు. పాత గుంటూరు యాదవ బజార్లో గల గంగాదేవి దేవస్థానంలో ఉచిత ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమం అద్భుతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో 21వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పరుచూరి గాంధీ ధ్యానులకు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ఆధ్యాత్మిక గీతాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కానీ ఇక్కడ పూజ చేసేది ఎవరు, స్తుతించేది ఎవరు, జపం చేసేది ఎవరు, లైవ్ చేసేది ఎవరు? వేరుగా ఉందా? ఈ నోరు ఈ ప్రాణం పోయింది, శవం మాట్లాడిద్దా, పూజ చేసిద్దా, స్తోత్రం, జపం, ధ్యానం. కోనసీమ జిల్లా హసన్బాద గ్రామంలో గల శ్రీరామ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పేరం మీనాచే ధ్యాన శిక్షణ తరగతులు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ధ్యానం గొప్పతనం, ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విశేషాల గురించి వివరించారు. అలాగే తాను ధ్యాన మార్గంలోకి ఎందుకు వచ్చారు, అనంతరం తన జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనే విషయాల గురించి వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. హైదరాబాద్ రావడం జరిగింది. సో మా హాస్టల్ ఎదురుగా మాది ఇక్కడ ధ్యాన మందిరం ఉండేది. మేము మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం అనేసి దాన్ని సీనియర్ మాస్టర్ సుబ్బారావు గారు రన్ చేస్తూ ఉండాలన్నమాట. అయితే ప్రతిరోజు ఆ సెంటర్ నుండి వెళ్తున్న క్రమంలో రోజు వెళ్ళాలనిపించేది లోపలికి, కానీ నేను వెళ్ళలేకపోయేదాన్ని. అలా నెలలు గడిచిపోయినాయి. అయితే ఒకసారి ఒక రోజు అయితే నేను గట్టిగా ఎట్టి పరిస్థితులన్నీ నేను వెళ్ళాలి అనేది. ఇదే విషయం మా హాస్టల్లో మా ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేస్తే, నీకెందుకు ఇప్పుడే మెడిటేషన్ అంటావు అనేసి, ఇప్పుడు కాదు చేయాల్సింది, పెద్ద అంటే లైక్ ఏజ్ బాగా వచ్చినప్పుడు చేసుకోవచ్చు, ఇప్పుడేం అవసరం లేదు అనేసి ఎంతసేపు నన్ను డైవర్ట్ చేసి షాపింగ్ అనో అటు బయటికి వెళ్ళడమో చేసేవాళ్ళం. కానీ ఆ రోజు మాత్రం వాళ్ళ మాట వినలేదు. నాతో ఒక్కరు రండి ప్లీజ్, అందులో మేము 5గురు ఉండేవాళ్ళం హాస్టల్లో రూమ్లో. నాతో ఒక అమ్మాయిని అడిగేసి, నువ్వు ప్లీజ్ నువ్వు నా కోసం రా అంతే. అప్పటికి ఆమె నేను రాను అనేసి అంటే, నువ్వేం చేయొద్దు, జస్ట్ నన్ను సెంటర్ దాకా లోపల నేను వెళ్ళిపోయాను అనుకో, నువ్వు బయటకు వచ్చేసేయి అనేసి. నాకు వెళ్ళేది భయం. ఎందుకు భయం అంటే నేను పెరిగిన వాతావరణం అలాంటిది. 10 మందిలో వెళ్ళాలంటే భయం ఉండేది బాగా. ఎందుకంటే నన్ను బాగా గారాబంగా పెంచేశారు. మామూలు కాదు. ఇటు మా నాయనమ్మ సైడ్ కానీ మా అమ్మమ్మ సైడ్ కానీ గారాబం ఎక్కువ చేసేసారు. ఎంతసేపు వాళ్ళ ప్రపంచమే ఉండేది కానీ నాకు బయట సర్కిల్ ఉండేది కాదు. సో అలా కొత్త వాళ్ళ మధ్యలో వెళ్ళి మాట్లాడాలన్నా పెద్దగా
ఉండేది కాదు. అటు అబ్బాయిలతో ఎక్కువ మాట్లాడకూడదు. ఒక్కదాన్ని ఎటెళ్ళినా నేను ఎవరో ఒకళ్ళు మా మామనో, మా తాతనో, మా నాయనమ్మనో ఎవరో ఒకళ్ళు నాతో ఉండాల్సిందే. మా బాబాయ్ తోటి పంపించేవాళ్ళనమాట. ఒక్కదాన్ని ఎప్పుడూ వెళ్ళలే. ఈవెన్ హాస్టల్‌కెళ్ళినా గానీ వారానికి ఒకసారి వచ్చేసేదాన్ని ఇంటికి. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యానం, సజ్జన సాంగత్యం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిర నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ధ్యానం విశిష్టత గురించి అద్భుతంగా తెలియజేశారు. అన్ని సమస్యలను పరిష్కరించే గొప్ప శక్తివంతురాలు ధ్యానమని తెలిపారు. శ్వాసలోనే సర్వం ఉందని, శ్వాసను పట్టుకుంటే మనం అనుకున్నవన్నీ జరుగుతాయని తెలియజేశారు. ధ్యాన సాధన చేస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చిన్నదైపోతుందని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అన్నిటినీ హరింపచేసే గొప్ప శక్తివంతురాలు ధ్యానము. ఈ ధ్యానం ఆశ్రయంతో చేసినామంటే మనం బాగుపడేది ఉంటుంది. ఈ ధ్యానం దోషం లేదు, నియమనిష్ట లేదు, పూజ లేదు, గురువు లేదు, నీ శ్వాసే నీ గురువు. శ్వాసలోనే సర్వము ఉంది. ఆ శ్వాసని పట్టుకుంటే అన్నీ అమర్చుకుంటుంటూ వెళ్ళిపోతుంది. మనకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు. ఖచ్చితంగా పెద్ద ప్రాబ్లం కూడా చిన్నదైపోతుంది ఈ ధ్యానాన్ని పట్టుకుంటే. అంత విశ్వాసంతో పట్టుకోవాలి, అంత నమ్మకంతో పట్టుకోవాలి, అంత పట్టుదలగా ఉండాలి ధ్యానం పట్ల. బయట వాళ్ళు ఎవరెవరో మాకైతే చెప్పేవాళ్ళు స్టార్టింగ్లో 30 సంవత్సరాలు కూడా ఇట్లా వచ్చినారు అట్లా వచ్చినారు, ఏమిటి నేను ఎట్లుండేవాళ్ళు, అది అన్నీ అనేవాళ్ళు. గొప్ప సమస్యలు అలా ఉన్నాయి, కష్టాలు అలా వచ్చినాయి ధ్యానంలో. ఇక జీవితంలో మేము కర్మం చేసుకున్నాం, మాకు వచ్చినాయి. ఏ విధంగా అయితే ధ్యానం అర్థమైందో స్టార్టింగ్లో అలాగనే పట్టుకొని ఉన్నాం. ఇప్పుడు అదే తిట్టిన వాళ్ళే, అదే మాట్లాడిన వాళ్ళే, అదే అనుకున్న వాళ్ళే ఈరోజు మమ్మల్ని గురించి మా బంధువులని చెప్పుకొని కొనియాడుతున్నారు. మనం ఏదేది ఎంటబడ్డాము గొప్పలు కాదు, మనం భగవంతుని ఎంటబడినాం, మనం ధ్యానం ఎంటబడినాం, ధ్యానం తెలుసుకుంటున్నాం. పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా చాకిరియాల గ్రామంలో నవంబర్ 30న ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమం, అహింసాయుత మహాశాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర అసూరి పాల్గొననున్నారు. కాబా పిరమిడ్ ధ్యాన మందిరం, మారుతి పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణకర్తలు కొండ్ర శ్రీనివాస్, చంద్రిక దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సమస్త ధ్యాన బంధువులకు ఉదయం 9 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం ధ్యానామృతం అందజేయబడుతుందని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. నిజామాబాద్ జిల్లా గోవింద్పేటలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నల్ల యమున, గంగారెడ్డి నిర్వహణలో డిసెంబర్ 7న ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం 8 నుండి 11 గంటల వరకు శివపార్వతి పిరమిడ్లో, 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గురడి రెడ్డి రైతు సంఘంలో నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిఎంసి ట్రస్ట్ తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు ధ్యాన గద్దర్ భూపతిరాజు పాల్గొననున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు.
నెల్లూరు జిల్లా కావలిలోని బాబాజీ ధ్యాన ఆశ్రమంలో నవంబర్ 30న మహావతార్ బాబాజీ జన్మదిన వేడుకలు, బాబాజీ ధ్యాన ఆశ్రమం 2వ వార్షికోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నల్లమిల్లి అన్నపూర్ణ పాల్గొననున్నారు. కార్యక్రమం అనంతరం ఇందిరమ్మ కాలనీలోని శాకాహార ర్యాలీ నిర్వహించబడును. ధ్యానులకు మధ్యాహ్న ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్లు ఎస్వి భాస్కర్ రెడ్డి, శిరీష దంపతులు. శాకాహార జగత్తులో భాగంగా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగిలో నవంబర్ 30న ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు. పరిగిలోని టీచర్స్ కాలనీ బస్టాండ్ ఎదురుగా గల అమృతాంజనేయ స్వామి దేవాలయం నుండి ఉదయం 9:30 ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఉదయం 9 గంటల నుండి 9:30 వరకు అల్పాహారం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. అందరికీ నమస్కారం అండి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో శాకాహార జగత్తులో భాగంగా నవంబర్ 30వ తారీఖు ఉదయం 10 గంటలకి రంగారెడ్డి జిల్లా పరిగిలో శాకాహార ర్యాలీ నిర్వహించుకోబోతున్నాం. ఆ ర్యాలీ అందరూ రావాలని కోరుకుంటున్నాం. మిత్రులారా, మీ అందరికి ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. నవంబర్ 30వ తారీఖు ఉదయం 10 గంటలకి చలో పరిగి, 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 చలో పరిగి. శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ నిర్వహణలో విజయవాడ పడమటలో గల నల్లూరి వారి కళ్యాణ మండపంలో శ్రీ మహావతార్ బాబాజీ జన్మదినోత్సవ వేడుకలు, మహాకరుణ శాకాహార ర్యాలీ నవంబర్ 30న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఫైట్ మాస్టర్లు రామలక్ష్మణులు, శ్రీ శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్, బ్రహ్మర్షి జక్కా రాఘవరావు దంపతులు, ధ్యానరత్న వెలగపూడి లక్ష్మణరావు, ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు, మానస సరోవరం కళ్లం రామిరెడ్డి, జీనవనం గరికపాటి సుబ్రహ్మణ్యం, సీనియర్ పిరమిడ్ మాస్టర్ గంగాధర్ గాంధీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో 3 గంటల నుండి 4 గంటల వరకు శాకాహార ర్యాలీ నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు వ్యవస్థాపకులు అమన్ హానీ ఆలీఖాన్, చైర్మన్ హానీ అమన్ ఆలీఖాన్లు.
గుంటూరు జిల్లా ఉండవల్లి సెంటర్లో గల మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో నవంబర్ 29న ధ్యానం సత్సంగం వన్డే వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న కేవి స్వామి పాల్గొననున్నారు. ధ్యానులకు మధ్యాహ్న ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.